రావడం మంచి పరిణామం గాని, అతి సర్వత్ర వల్లియెత్తని అతి ప్రచారం అనవసరమైనటువంటి. మైక్రోసాఫ్ట్‌తోనే హైదరాబాద్ మారిపోయిందంటం అనేది వాళ్ళ మూర్ఖత్వంతో కూడిన ప్రచారం. హ్మ్. మైక్రోసాఫ్ట్ వన్ ఆఫ్ ద కంపెనీ అక్కడ. హ్మ్. అంతకుముందు ఎప్పటినుంచినో ఉన్న కంపెనీలన్నీ ఏమైపోయినాయి? హ్మ్. హైదరాబాదు అన్నటువంటిది ఏదో నేనే సృష్టించానంటే, ఆయన ఉన్నది పరిపాలన అక్కడ ఈడ్చిపెడితే 9 సంవత్సరాలు. ఇక్కడ మరి 7 ఏళ్ళు ఉన్నారు గదా! మరి హైదరాబాద్‌ని సృష్టించింది ఇక్కడేమైంది? ఆయన సృష్టించడానికి ఇక్కడ డెవలప్‌మెంట్ ఎందుకు సాధ్యం కాలేదు? అందులో గూడా 1999కి ఆ హైటెక్ సిటీకి సంబంధించిన కన్‌స్ట్రక్షన్ అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. ఇది హ్మ్. నేనొస్తే పూర్తి చేస్తానన్నారు. హ్మ్. వచ్చారు రెండోసారి. వచ్చిన తర్వాత 2004 దాకా ఆయన అధికారంలో ఉన్నారు. అంతే గదా! అవును. అప్పటికేముందని దాంట్లో? హ్మ్. హ్మ్. ఆ తర్వాత ఆయన ఎక్కడున్నారని అసలు? ఆయన ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి గాదు గదా! అదో బిల్డింగ్ కట్టారు అంతే. అంతే. అదేమంటే అది ఆయన అవును. కట్టడం వల్లనే జరిగిందంటే, ఇప్పుడు ఇక్కడ కూడా హ్మ్. కట్టారు గదా! అమరావతిలో 3 బిల్డింగులు. హ్మ్. మరి ఎందుకు హ్మ్. గాల అభివృద్ధి? అనంతపురంలో కియా కట్టారు గదా! అంతకు మించి ఏం జరిగిందక్కడ అభివృద్ధి? అవును. అవును. అది నగరానికి సంబంధించినటువంటి అనుసంధానము. ప్లస్ బెంగుళూరు, చెన్నై, హైదరాబాదు రొటీన్ డెవలప్‌మెంట్. ఇప్పుడు వైజాగ్ గూడా రొటీన్ డెవలప్‌మెంట్. రొటీన్ అంతే. డెవలప్‌మెంట్‌కి మనం స్టాంప్ ఏసుకుంటున్నారు. అంతకు మించి హ్మ్. ఏం లేదు. హ్మ్. అమరావతి